కేరళ పత్తనంతిట్ట జిల్లాలోని శబరి అయ్యప్ప ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రోజుకు 80 నుంచి 1,00,000 వరకు వస్తూ ఉండడంతో స్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక క్యూ లైన్లలో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. పందలంలోని వలియంకోయిల్ ఆలయానికి చేరుకుని ఇక అక్కడి నుంచి నెయ్యభిషేకం చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోతున్న వారిలో ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు ఉన్నారు. పంబా, అపాచికి మెడకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి శబరిపీఠం వరకు క్యూ లైన్లు ఉంది. ఇక శబరిమలలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రభుత్వం, దేవస్థానం బోర్డుకు కేరళ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. శబరిమలలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. కనీస వసతులు కూడా లేవంటూ కూడాను మన బీఆర్కే న్యూస్తో కూడాను అటువైపు భక్తులు కూడాను నిన్న ఫోన్ లైన్ ద్వారా వారి అనుభవాలను కూడా పంచుకోవడం జరిగింది. శబరిమలకు సంబంధించి అయ్యప్ప స్వామి దర్శనానికి ఇప్పుడు 18 గంటల సమయం పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ప్రస్తుతానికి మనం చూడొచ్చు గత వారం రోజుల నుంచి కూడా శబరిమలలో మాత్రం పోటెత్తుతున్న భక్తులు మాత్రం వేచి చూడొచ్చు. దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం పడుతుంది ఇప్పటి వరకు అయితే. ఈసారి మాత్రం ఎలాంటి సౌకర్యాలు కూడా కేరళ ప్రభుత్వం మాత్రం ఇంత ఆదాయం కూడా మన ట్రాన్స్పోర్ట్ వస్తున్నా కూడా ఎలాంటి అక్కడ సౌకర్యం కూడా ఈసారి లభించలేదనేసి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఉన్న వాటర్ బాటిల్స్ కూడా అమ్మద్దు అనేసి కేరళ గవర్నమెంట్ గతంలో నుంచే కూడా తీసుకొచ్చినా కూడా అక్కడ ఉన్న వాటర్ ఏదైతే వాటర్ ఏటీఎం మిషన్ల ద్వారా కూడా ఇంత లక్షలాది మంది భక్తులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి సమయంలో అక్కడ వాటర్ కూడా అందకుంటే చాలా మంది భక్తులు కూడా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారనేసి చెప్పుకోవచ్చు మధు. అండ్ దాంతో పాటు చాలా మంది ఈసారి మణికంఠ స్వాములు, అయ్యప్ప స్వాములు కూడా అక్కడ తప్పిపోవడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు మరెన్నో అవస్థలు కూడా పడుతున్నారు. మళ్ళీ దీంతో పాటు డయాబెటిక్ పేషెంట్స్ ఏదైతే సివిల్ స్వాములు కావచ్చు, లేదు అని అంటే మన అయ్యప్ప భక్తులు కావచ్చు, వాళ్ళకు కూడా అవస్థకు గురవుతుంది. మరి అక్కడ మెడికల్ క్యాంప్ లో కూడా కొంతమంది చాలా మంది వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈసారి మాత్రం దాంతో పాటు మరికొంతమంది అయ్యప్ప భక్తులు అయ్యప్పని దర్శనం చేసుకోక ముందే కింద ఏదైతే పంబా నది నుంచి వెళ్లి తిరగబడుతున్న భక్తులను కూడా మనం చూడొచ్చు. అండ్ దీని తర్వాత ఏదైతే అయ్యప్ప స్వామి భక్తులకు క్యూ లైన్ లో వచ్చిన భక్తులు కూడా అక్కడ దర్శనం జరగక ఇంకా సమయం లేట్ జరిగేసరికి రిటైన్ ట్రైన్ భక్తులు కూడా ట్రైన్ కూడా జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈసారి మాత్రం. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.